ఫ్రెండ్స్, మీరు మంచి సస్పెన్షన్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మిమ్మల్ని అస్సలు నిరాశపరచవు. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే లిస్ట్లో ఉన్న మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తే వాటి స్టోరీతో మిమ్మల్ని లాస్ట్ వరకు చూసేలా కట్టిపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు హిడింబా. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.3 IMDb రేటింగ్ దొరికింది. స్టోరీలోకి వెళితే హైదరాబాద్ సిటీలో 16 మంది అమ్మాయిలు మాయమైపోతారు. ఈ అమ్మాయిలందరూ మాయం అవడానికి ఒక విషయం కామన్ గా ఉంటుంది. వీళ్లందరూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటారు. ఈ విషయం ఎంతలా వ్యాపించింది అంటే పోలీసుల మీద చాలా ప్రెషర్ పడుతుంది. అయితే ఈ కేసుని ఆధ్య మరియు అభయ్ అనే పోలీస్ ఆఫీసర్ కి ఇస్తారు. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్లకు ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. ఈ అమ్మాయిలందరూ మాయం అవ్వడానికి కారణం ఏమిటి? అయితే పోలీసులు ఆ అమ్మాయిలని కాపాడగలరా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీ జియో హాస్టల్ మరియు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు పెన్సిల్. ఇది 2016లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ. దీనికి 5.7 IMDb దొరికింది. కథలో నితిన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తను వాళ్ల తండ్రి వల్ల చాలా చెడిపోతాడు. అతను స్కూల్లో టీచర్స్ మరియు స్టూడెంట్స్ లని చాలాసార్లు బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే శివ అనే ఒక అబ్బాయికి నితిన్ని తన క్లాస్ రూమ్ లో ఎవరో పెన్సిల్తో చాలా దారుణంగా చంపారు అని తెలుస్తుంది. మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్లు వస్తాయంటే శివ అనే అబ్బాయి ఈ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అయితే శివ తను నిరపరాధి అని నిరూపించుకోవడానికి ఏమేం చేస్తాడో అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు మిషన్ 118. దీనికి 6.4 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీలో మీకు మంచి మర్డర్ మిస్టరీ మరియు హారర్ ఇంకా ఎన్నో చూడడానికి లభిస్తాయి. మూవీలో గౌతమ్ అనే ఒక క్రైమ్ జర్నలిస్ట్ స్టోరీని చూపిస్తారు. ఏదో పనివల్ల అతను ఒక హోటల్ రూమ్ లో ఉంటాడు. ఆ రూమ్ నంబర్ 118 గా ఉంటుంది. అయితే గౌతమ్ ఒక కళని చూస్తాడు. ఆ కలలో ఒక అమ్మాయిని ఎవరో 2 అబ్బాయిలు హింసించి చంపుతున్నారు. ఆ అమ్మాయిని ఒక కారులో క్లోజ్ చేసి ఆ కారుని ఒకచోటు ఉంచుతారు. అయితే గౌతమ్ ఆ కలలో చూసింది వెతుకుతాడు. అతనికి నిజంగానే ఒక అమ్మాయిని అలా చంపారు అని తెలుస్తుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఆ కల అతనికి ఎందుకు వస్తుంది, రూమ్ 118లో ఏముంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాస్టార్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు SIT అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక ఎస్పీ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి ఒక మర్డర్ మిస్టరీ కేసును ఇస్తారు. అప్పుడు ఇన్స్పెక్టర్ కి ఒక విషయం తెలుస్తుంది. నవ్య అనే ఒక అమ్మాయి, తన భర్త ఒక మల్టీ బిలియనర్ ఉంటాడు. తన ఇంట్లోనే ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ ఇన్స్పెక్టర్ కి ఆ అమ్మాయి గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ముందు స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్లు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు అనగనగా ఓ అతిథి. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ. దీనికి 6.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక మళ్ళీ అనే అమ్మాయి పేద కుటుంబం ఉంటుంది. శ్రీనివాస్ అనే అబ్బాయి బాగా డబ్బులు సంపాదించి ఒక బుక్ రాయడానికి అతను తిరుగుతూ ఉంటాడు. కథలో ముందుకు వెళ్లే కొద్దీ శ్రీనివాస్కి మళ్లీ ఇంట్లో ఒక రాత్రి ఉండడానికి అవకాశం వస్తుంది. అప్పుడు మలికి శ్రీనివాస్ దగ్గర చాలా డబ్బులు మరియు నగలు ఉన్నాయి అని తెలుస్తుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మళ్లీ మరియు తన ఫ్యామిలీ కలిసి శ్రీనివాస్ ని చంపాలి అని అనుకుంటారు. ముందు కథలో మళ్లీ డబ్బు నగలు దక్కించుకోవడానికి ఏమేం చేస్తుందో ఫైండ్ అవుట్ చేయడానికి మూవీని చూడాలి. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. మీకు ఎలాంటి మూవీస్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.